అతని ముందర నిలిచిరి. వారిలో ఒకతే ఇట్లా మనవి చేసెను, నా ఏలినవాడ చిత్తగించుము, నేనును ఈ స్త్రీను ఒక ఇంట్లో నివసించున్నాము. దాంతో కూడా ఇంట్లో ఉండి నేను ఒక పిల్లని కంటిని. నేను కనిన 3వ దినమున ఇదియు పిల్లలను కనెను. మేమిద్దరమును కూడా ఉన్నాము. మేమిద్దరము తప్ప ఆ ఇంట్లో ఎవరునూ లేరు. అయితే రాత్రి అందు ఇది పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చెను. కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి ఈ దాసినైన నేను నిద్రించుచుండగా వచ్చి నా పక్కల నుండి నా బిడ్డను తీసుకుని తన కౌగిట్లో పెట్టుకుని చచ్చిన తన పిల్లను నా కౌగిట్లో ఉంచెను. ఉదయమున నేను లేచి నా పిల్లకు పాలియ చూడగా అది చచ్చిందాయను. తర్వాత ఉదయమున నేను పిల్లను నిదానించి చూచినప్పుడు వాడు నా కడుపున పుట్టినవాడు కాడని నేను తెలుసుకుంటుని. అంతలో 2వ స్త్రీ అది కాదు, బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది దాని బిడ్డ అని చెప్పగా ఆమె కాదు, చచ్చినది నీ బిడ్డ, బ్రతికినది నా బిడ్డ అనెను. ఈ ప్రకారముగా వారు రాజు సముఖమున మనవి చేయగా రాజు, బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది నీ బిడ్డ అని ఒకటియు 2వదియు అలాగూ కాదు, చచ్చినది నీ బిడ్డ, బ్రతికినది నా బిడ్డ అని చెప్పుచున్నది. గనుక కత్తె తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. వారు ఒక కత్తె రాజు సన్నిధిని తేగ రాజు 2 భాగములుగా బ్రతికిండు బిడ్డను చేసి సగం దీనికి సగం దానికి చెరిసగము చేయవలసిందని ఆజ్ఞ. చాలన్న వాక్యాన్ని చదువుకున్నాం. మనం అందరం కూడా ఇక జాగ్రత్తగా మనం అందరం దేవుని వాక్యాన్ని విందాం. మన మనసులు అన్నీ కూడా ఏటో పెట్టక, ఏదో ఒక ఆలోచనలోనికి వెళ్ళిపోక, అజాగ్రత్తగా ఉండకుండా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని వినే సమయంలో మనం అందరం కూడా ఆ వాక్యాన్ని వినవలసిందిగా, గొప్ప మాటలను వినవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ ఈ సమయంలో వాక్యంలోనికి మరి మనం అందరం వెళదాం. ఆ కాలంలో 2 స్త్రీలు 2 బిడ్డలకి జన్మనిచ్చినట్లుగా చదువుకున్నాం. మంచిదే, బిడ్డలిద్దరికీ కూడా జన్మనివ్వడం మంచిదే. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ విషయాన్ని అంతటినీ పరిశీలిస్తే సిగ్గు కొంచెం అనిపించేటటువంటి చాలా వాళ్ళ జీవితాల్లో వారు చేసింది పాపమని వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తన మంచిది కాదు అని క్లియర్గా అర్థమవుతుంది. ఈ సిగ్గుపడాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు పెళ్ళైన వారికి పిల్లలు కలగటంలో అభ్యంతరం ఏమీ లేదు. ఏమైనా ఉంటుందంటారా అభ్యంతరము? లేదు కదా. పెళ్ళైన తర్వాత పిల్లలు పుడతారు, చక్కగా కుటుంబం చూడండి, ఆ కుటుంబం యొక్క క్రమము దేవుని యొక్క చిత్తము నిర్ణయం. అది వింతగా వారి జీవితాలు, మరి వారి జీవితాల్లో కలిగినటువంటి కార్యాలు, అనుభవాలు మనం చదువుకున్నాం. వింతగా ఇలా జరుగుతుంది, ఇలా జరిగినాయి అని చదివినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరికి కూడా ఇటువంటి పరిస్థితులు రాకూడదు. ఎవరు కూడా ఇలాంటి అలవాట్లను పాటించకూడదు. ఇలాంటి జీవితాన్ని ఎవరు కూడా జీవించకూడదు. అది ఎవరికి కూడా క్షేమం కాదు, ఎవరికి కూడా ఆశీర్వాదం అసలు ఉండదు. దేవుడు అసలు దీన్ని అంగీకరించడు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ కార్యాల విషయంలో దేవుడు మరి సంతోషించడు. మరి కార్యాలను చదువుతున్నప్పుడు
ఈ కార్యాలను గురించినటువంటి ఆ అనుభవాలన్నిటిని చదువుతూ ఉన్నప్పుడు పెళ్ళి అయిన వాళ్ళక పిల్లలు కలిగింది, పెళ్ళి కాని వాళ్ళక? పెళ్ళి కాని వాళ్ళకి పిల్లలు పుట్టారు. ఎవరికంటే పిల్లలు పుట్టింది? ఇప్పుడు కళ్ళు తెరవాలి, ప్రవర్తన ఎలా ఉంటుందో సరిచూసుకోవాలి, పరీక్ష చేసుకోవాలి. ఏం చేస్తున్నాం ఈరోజు? మన జీవితాన్ని ఎలా జీవిస్తున్నాం? మన జీవితాన్ని ఎలా జీవించాలి? ఈరోజు అపవిత్రత శరీరాల్లోనికి వచ్చిన తర్వాత అపవిత్రంగా జీవిస్తే దానికి ఫలితం ఎలా ఉంటుంది? ఆ తర్వాత ఏమి అనుభవించాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి? ఆ శాపము చూడండి మన మీదకి వస్తే ఆ శాపానికి చూడండి మనము ఎలా మారిపోతాము? అదొక శాపకరమైనటువంటి జీవితం అన్నమాట. ఒక మాటతో చెప్పాలంటే వారు చేసినటువంటి పనులు అపవిత్రమైన పనులు. శరీరాన్ని ఏం చేశారు? అపవిత్ర పరుచుకున్నారు. అపవిత్రమైన కార్యాలు చేయడానికి వాళ్ళు పూనుకుంటున్నారు. జాగ్రత్తగా మనం పరిశీలించగలిగినట్లయితే, పరీక్ష చేయగలిగినట్లయితే ఇలాంటి ఈ అలవాట్లు కానీ, ఈ నడక కానీ, బ్రతుకు కానీ ఏ వ్యక్తికి కూడా ఆశీర్వాదాన్ని ఇవ్వదు, క్షేమాన్ని ఇవ్వదు, ఎదుగుదల ఉండదు. చూడండి జాగ్రత్తగా మనం పరిశీలించగలిగినట్లయితే అక్కడే మనం చదువుకున్నటువంటి ఆ వచనాల్లో వారిద్దరి మధ్యలో ఏమీ లేదు, సమాధానము లేదు. వాళ్ళిద్దరూ కూడా ఇక బజారుకు వచ్చారు. వ్యవహారం ఎక్కడి దాకా వచ్చింది? వారి యొక్క నడక పరిస్థితులు వారికి ఏం మిగిల్చినాయి అంటే బజారుకు తీసుకెళ్ళినాయి. అందరికీ కూడా వాళ్ళ జీవితాలు ఏమైపోయినాయి? చులకనైపోయినాయి, లోకువైపోయింది, విలువ లేదు, స్థానం అంతకంటే లేదు, దిగజారిపోయిన జీవితాలుగా మిగిలిపోయారు. దేని మూలంగా? శరీరాలను అపవిత్ర పరుచుకోవటం మూలంగా. ఈరోజు ప్రతి ఒక్కరం కూడా ఈ పరిస్థితులు, ఈ అనుభవాలు, దేవుని మాటలు వింటున్నప్పుడు మన శరీరాలను మనం ఖచ్చితంగా కాపాడుకోవాలి, పరిశుద్ధంగా ఉంచుకోవాలి. శరీరాల్లోనికి ఏమి రాకూడదు? అపవిత్రత రాకూడదు. ఆ రోజు వాళ్ళిద్దరూ కూడా అపవిత్రంగా వారి శరీరాలను అపవిత్రపరుచుకుంటే ఆ వ్యవహారం ఎక్కడి దాకా వెళ్ళింది? ఇంట్లో ఉందా, బజార్కి వెళ్ళిందా, ఊర్లోకి వెళ్ళిందా, పట్టణానికి వెళ్ళిందా? ఆగిందా, పాకుతుందా? ఆపుతారా? అది దాగుద్దా? పాపము దాగదు, బయటపడుతుంది, అవమానాలు తీసుకొస్తుంది, నిందల పాలు చేస్తుంది, విలువ లేకుండా చేస్తుంది. ఏ నష్టమైనా రావచ్చు, ఏ శిక్ష అయినా పడవచ్చు. నీ అలవాట్లను బట్టి, నీ పనులను బట్టి దేవుడు నిర్ణయిస్తాడండి. ఏది విత్తుతారో అదే కోస్తా. ఈరోజు దేవుని సన్నిధిలో దేవుడు మనకి శరీరాలు ఇచ్చింది ఎందుకు? అవయవాలు ఇచ్చింది ఎందుకు? ఈ ఆరోగ్యం ఇచ్చింది ఎందుకు? భూమి మీదకి దేవుడు పంపించింది ఎందుకు? అపవిత్రంగా జీవించమనా, అడ్డగోలుగా జీవించమనా, లెక్క లేకుండా జీవించమనా? ఇలా కళ్ళు మూసుకుపోయి కళ్ళు ఎక్కడికి వచ్చేస్తున్నాయి? జీవించాల్సినటువంటి ఈ జీవితాల్లో కనిపించాల్సినటువంటి ఆ మంచి పనులు ఏమవట్లేదు, కనిపించట్లా. ఎలా మారిపోతున్నాయంటే, ఎలా జీవిస్తూ ఉన్నారంటే
ఇదిగో ఈ వ్యక్తిని మనము పరిశీలన చేసి ఈ వ్యక్తి యొక్క జీవితాలని ఒకసారి మనము ఆలోచన చేస్తే ఎంత తమ సహోదరులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, వెనకున్న వాళ్ళు, నా అనుకున్న వాళ్ళు ఎంత వాళ్ళని గురించినటువంటి దుఃఖపడి ఉంటారు. బిడ్డలను కన్న తల్లిదండ్రులు వాళ్ళ భవిష్యత్తును ఊహించుకోరా, వాళ్ళ మీద చిన్న ఆశలన్నీ పెట్టుకోరా, వాళ్ళు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలి అని తల్లిదండ్రులుగా ఉండదా ఆశ? ఏముండదు ఆశ? ఉన్నతమైన స్థానంలో ఉండాలి. వాళ్ళు ఎక్కడ వాళ్ళ జీవితంలో నష్టపోకూడదు, ఆటంకాలు ఎదుర్కోకూడదు, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఏ శిక్ష వాళ్ళ మీదకి రాకూడదు అని ఎంతో వాళ్ళ కోసము మరి చేయాల్సిన ప్రయత్నాలు చేస్తారా చేయరా? కానీ చెప్పకుండా వాళ్ళు చేసే పనులు కూడా కొన్ని ఉంటాయి. వాళ్ళు చేసేటటువంటి పనులు, వాళ్ళ జీవితాల్లో జరిగేటటువంటి పనులు, రహస్యంగా చేసేటటువంటి పనులు, ఆ పాపము ఏ స్థాయిలోనికి వాళ్ళ జీవితాన్ని తీసుకువెళుతుందో, ఏ స్థాయిలో వాళ్ళని మనం చూడాల్సి వస్తుందో, ఏ పరిస్థితులు వాళ్ళు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయో ఒకసారి మనం చూడగలిగితే, రాజు దగ్గరికి వెళ్ళింది సమాచారం. ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడున్న వాళ్ళు వీళ్ళు? గుట్టుగా ఒక చోట రహస్యంగా జీవనాన్ని గడుపుతూ రహస్య జీవితాన్ని జీవిస్తున్న వారి చరిత్ర ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో కూడా ఏమొచ్చింది? ఇప్పుడు గొడవలు వచ్చినాయి. కలిసి ఉన్న వాళ్ళే ఇప్పుడు ఏం చేస్తున్నారు? మాట్లాడుకుంటున్నారు, గొడవ పడుతున్నారు. సహవాసం ఏమైపోయింది? చెడిపోయింది. దేని మూలంగానంటారు? దేని మూలంగా సహవాసాలు చెడిపోతున్నాయి? సంబంధాలు ఎందుకు తెగిపోతున్నాయి? బంధాలు ఎందుకు విడిపోతున్నాయి? ఎందుకు ఒకళ్ళంటే ఒకళ్ళకి పడట్లా? ఇవి జరుగుతున్నాయా లేదంటారా? ఎక్కడ మనుషులు చూడండి వేరైపోతున్నారు? పవిత్రంగా ఉన్నవాళ్ళు వేరవుతున్నారా? అపవిత్రంగా ఉన్న చోట దూరాలు వచ్చేస్తాయా? అపవిత్రంగా ఉన్న చోట ఏమొస్తాయి? కలహాలు వస్తాయి, గొడవలు వస్తాయి, జగడాలు వస్తాయి. ఆ తర్వాత అది ఎంతవరకు తీసుకెళ్ళద్దో, ఏ స్థానం నిలబెడుతుందో ఒకసారి వినగలిగితే, ఊహించుకోగలిగినట్లయితే, అజాగ్రత్తగా చేసేటటువంటి పొరపాట్లను వల్ల ఏం అనుభవించాల్సినటువంటి పరిస్థితులు ఎదురొస్తాయో వినగలిగితే, ఈరోజు తెగించి ఎవరు కూడా తమ శరీరాలని ఏం చేయరు? అపవిత్ర పరుచుకోరు. ఆ ఒక విషయమేనంటారా? ఇంకేమైనా అపవిత్రత ఉంటుందంటారా? అసలు అపవిత్రత అంటే ఏంటి? పవిత్రత అంటే ఏంటి? ఈరోజు అపవిత్రత పవిత్రత అంటే ఏంటి తేడా? చాలా జాగ్రత్తగా వినగలిగితే పవిత్రతకు అపవిత్రతకు ఏముండదు, సంబంధము ఉండదండి. పవిత్రత అన్న ఉంటుంది ఉంటే, లేకపోతే ఏముంటుంది? అపవిత్రత అన్న ఉంటుంది. జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే బైబిల్లో కూడా ఇలా చక్కగా రాయబడి ఉంటుంది. అసలు పవిత్రత ఏంటి, అపవిత్రత ఏంటి, పవిత్రంగా ఉండాలంటే ఏం చేయాలి, అపవిత్రంగా ఉన్నవాళ్ళు ఎలా ఉంటారనే విషయాలను కూడా ఒకసారి మరి మనం చదువుదాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 11వ వచనం. నాటపడునది మనిషిని అపవిత్రపరచదు కానీ నోట నుండి వచ్చినది మనుషుని అపవిత్రపరచునని వారితో చెప్పాను. వారికి కూడా మనకులాగానే డౌట్ అనేది వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారిని అడిగారు, పవిత్రత ఏంటి ప్రభువా, అపవిత్రత ఏంటి ప్రభువా, పవిత్రులు ఎవరు, అపవిత్రులు ఎవరు అని చెప్పేసి అడిగితే వారికి దేవుడు చెప్తున్నాడు, లోపలికి వెళ్ళేది ఏ మాత్రము మనిషిని ఏం చేయదు, అపవిత్రపరచు. నువ్వు తినే పదార్థాల వల్ల నువ్వు అపవిత్రపరచబడనే పడవు.
ఆహార పదార్థాలు దేవుడు మనం తినడానికే, మన కోసమే. మనం బ్రతకాలంటే ఏం కావాలి? ఆహారం కావాలి. కాబట్టి దేవుడు దాన్ని నిర్ణయించి, దాన్ని సృష్టించి, అది మన కోసమే తయారు చేసి ఏర్పాటు చేయటము చక్కగా మనం చదువుకున్నాం. దాని వలన మనకి అపవిత్రత ఉండదు, రాదు. మరి ఎప్పుడు వస్తుంది? లోపల నుంచి బయటకు వచ్చేది ఉంటుంది. చూడండి, ఏమొస్తుంది బయట నుంచి, నోట్ల నుంచి? చదవండి ఒకసారి 19వ వచనం. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారులు, వేశ్య గమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదోషములు హృదయం నుండి వచ్చును. ఇవే మనుషుని అపవిత్రపరచును, కానీ చేతులు కడుక్కొనక భోజనం చేయుట మనుషుని అపవిత్రపరచదని చెప్పాను. లోపల నుంచి వచ్చే జాగ్రత్తగా కనుక మనము చక్కగా మరి మాట్లాడగలిగితే, చేయగలిగితే, జీవించగలిగితే, ఆ మార్పు మనలో ఉంటే, ఆ భయం మనలో ఉంటే, ఆ కాపుదల కనుక మనకుంటే, నోటికి తాళం వేస్తే ఎంతవరకైనా మనలోనికి అపవిత్ర రావటము కష్టం. నోటికి ఏం వేయాలి? ఇంటికి తాళం వేసినట్టుగా నోటికి కూడా ప్రతి ఒక్కరు వేసుకోవాలి. తాళం వేసుకో. ద్వారము మూసుకొని ఉంచాల్సిన టైంలో ఉంచి, తెరవాల్సిన టైంలో తెరిస్తే మన దేహానికి ఏ ప్రమాదము ఉండదు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఏం చేయాలి? తాళం వేస్తే ఇంట్లోనికి దుమ్ము ధూళి వెళ్ళిద్దా? తెరిచి ఉంటే ఏమవుద్ది? చెత్త చెదారం అంతా వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయిన తర్వాత నువ్వేమవుతున్నావో ఆ సంగతిని దేవుడు చెప్తున్నాడు. అదే జాగ్రత్త మనం అందరం కూడా తీసుకోగలిగినట్లయితే ఇక మీదట భవిష్యత్తులో తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితులు ఏవి కూడా ఉండవు, నష్టపోవాల్సిన పరిస్థితులు ఉండవు. మనకి పంచాయతీలకు వెళ్ళాల్సిన పనులు, గొడవలు పెట్టుకోవాల్సిన పనులు, జగడాలు మరి పడాల్సినటువంటి పనులు, ఎవరి మీద ఎటువంటి ద్వేషాలు, నేరాలు చేయాల్సినటువంటి పనులు ఏవి కూడా ఉండవు. ఎందుకనంటే ఎక్కడ మనకు చూడండి, మరి దేవుడు సీక్రెట్ అనమాట. ఇదేంటండి? సీక్రెట్. ఈ సీక్రెట్ అందరం కూడా చాలా సింపుల్గా అనమాట. ఈ విధంగా మనం అందరం కూడా మరి చక్కగా జీవించగలిగినట్లయితే ఇక ఏ విధమైనటువంటి తల ఉంచాల్సిన పరిస్థితులు, అవమానాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు, వీధిలో నిలబడాల్సిన పరిస్థితులు ఏవి కూడా రావు. ఇది ఎప్పుడైతే, ఈ సిస్టమ్ ఎప్పుడైతే పనిచేస్తుందో అప్పుడు మనకి అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. ఈ సిస్టమ్ ఎప్పుడైతే ఆఫ్ అవుతూ ఆన్ అవుతూ, ఆఫ్ అవుతూ ఆన్ అవుతూ పనిచేయక సరిగ్గా ఆ సిస్టమ్ పనిచేయదు. ఏ సిస్టమ్ అంటే చర్చిలో సిస్టమ్ పనిచేస్తుందిలేండి. ఎక్కడ పనిచేస్తుంది? ఖచ్చితంగా చర్చిలో తాళం వేసేస్తాం కాబట్టి ఇంక డౌట్ లేదు. ఇక్కడ ఏమి కూడా అపవిత్రత రాదు, రావడానికి ఛాన్స్ లేనే లేదు. ఇక్కడ మనం ఒకటే పలుకుతాం, దేవా నీకు స్తోత్రం. గట్టిగా చెప్దాం, యేసయ్యా నీకు స్తోత్రం. ఇక పవిత్రతే, తిరిగి చూసుకోవాల్సింది ఏమీ కూడా లేదు. మరి ఎక్కడ అపవిత్రత? ఎప్పుడు అపవిత్రత? ఎందుకు అపవిత్రత మనలోనికి వస్తుంది? ఆ చూపులను బట్టి, ఆ మాటలను బట్టి, ఆ పరిచయాలను బట్టి, ఆ సహవాసాలను బట్టి, అవన్నీ కూడా మనలోనికి ఏం తీసుకొచ్చి పెడుతున్నాయి? అపవిత్రత తీసుకొచ్చి పెడుతున్నాయి. పోనీ కళ్ళు తెరుస్తారని, ఇక మీదట జాగ్రత్తగా జీవిస్తారని దేవుడు మరొకసారి మనకి హెచ్చరిక చేస్తూ మనందరి జీవితాలు బాగుండాలి, చక్కగా ఉన్నతమైన స్థితిలో మనము ఉండాలి, అభివృద్ధి కలిగినటువంటి స్థానంలో మనము, మన కుటుంబాలు ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం, దేవుని చిత్తం. దిగజారిపోవటం కానీ, కోల్పోవటం కానీ, పోగొట్టుకోవటం కానీ అది ఏమాత్రం దేవుని చిత్తము కాదు. వినకపోతే దేవుడు మాత్రం ఏం చేస్తాడు? ఈ మాటలు నీకు నచ్చకపోతే దేవుడు మాత్రం నిన్ను ఎలా బాగు చేస్తాడు? జలుబు చేసినప్పుడు ఖచ్చితంగా మన పిల్లలకు మనం చెప్తాం, చాక్లెట్ ఏమాత్రం తినమాకు అంటే వింటాడేంటి? దానికి అలవాటు పడిపోయినాడు కదా, ఏం చేస్తాడు? రహస్యంగా తింటాడు. కళ్ళ ముందు తింటే కొడతామని, తిన్నట్టుగా చూస్తే కోపం చూపిస్తామని ఆడేం చేస్తాడు? అలా మన బుద్ధి కూడా కొన్నిసార్లు ఉపయోగించమా, మన తెలివితేటలు ఉపయోగించమా, మన పనులు అలా ఉన్నట్లయితే దానికి శిక్ష పడుతుందని దేవుడు మనకు చెప్తున్నాడు. దానికి ఫలము వేరుగా ఉంటుందని దేవుడు చెప్తున్నాడు.
ఈ విషయాలన్నిటిని కూడా ఎందుకు మనకి దేవుడు వినిపించాలనుకుంటున్నాడంటే, ఎవరో శిక్షించబడడం ఆయనకి ఏమాత్రం ఇష్టము లేదు. కూర్చున్నంత బుద్ధిమంతులు అవునో కాదో మీకే వింటున్నటువంటి మీ బుద్ధి ఎలాంటిదో, మీరు ఎలా ఉన్నారో, వింటున్నటువంటి మీలో కలిగినటువంటి అనుభవాలు ఎలా ఉన్నాయో, ఆలోచనలు ఎలా ఉన్నాయో, జీవితాన్ని ఏ విధంగా జీవించాలని మీరు ప్రణాళికలు వేసుకుంటూ ప్లాన్లు వేసుకుంటూ ఉన్నారో దేవుడు చూసి మాట్లాడుతున్నాడు. అపవిత్రత నీలోకి వస్తే అభివృద్ధి ఉండదు. అభివృద్ధి కావాలా, నష్టం కావాలా? ఏం కోరుకుంటున్నాం మనం? ఏం కావాలని దేవుని సన్నిధిలో మనము వేచి చూస్తున్నాం? ఈ చూపులన్నీ దేవుడు చూస్తున్నాడండి. ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ చూపులు ఎవరి మీద ఉన్నాయి? జాగ్రత్తగా పరిశీలించాలండి. జాగ్రత్తగా మనము మరి వాక్యాన్ని వినగలిగినట్లయితే దేవుడు మనతో మాట్లాడుతూ సరే స్తోత్రాలు చెల్లిద్దాం ఒకసారి. హల్లెలూయా. మన శరీరాల్లోనికి ఏమి రాకూడదు? శరీరాలకి ఏం వస్తే మందులు లేవు? అపవిత్రతకు అస్సలు మందులు లేవండి. ఏ రోగానికైనా మందులు ఉంటాయేమో, కానీ డాక్టర్లు పరీక్షలు మరి ప్రయత్నాలు ఏమైనా పనిచేస్తాయేమో, కానీ అపవిత్రతకి ఏ మందులు కూడా పనిచేయవు. ఈ విధంగా దేవుని వాక్యంలోనే ఉంటుంది. ఈ విధమైనటువంటి వివరాలన్నీ కూడా దేవుడే మనకి చెప్పేది. ఈ వివరాలన్నింటిని కూడా వింటున్న మనం అందరం కూడా అతి త్వరగా, తొందరగా, వేగంగా ప్రమాద సూచన హెచ్చరికలు ఏవైనా చేసినప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి? ప్రమాద హెచ్చరికలు ఏవైనా చేస్తే ఏం చేస్తారు? జాగ్రత్త చేసుకోరు కదా. వర్షం వస్తున్నా అసలు భయం ఉండదు మీకు. ఏదో మీరు చూస్తున్న ఎవరో ప్రమాదాల్లో ఉన్నా అసలు జాలిపడరు మీరు, అవునా? అంత జాలిపడే మీరు దేవుడు మీతో చెప్తున్నాడు. అంత జాలిపడే మీలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ప్రభువా? ఏం వినాలి ప్రభువా? ఏం నేర్చుకోవాలి ప్రభువా అంటే, లోపలికి వెళ్ళేవి మనుషుని పరచు. తోటకూర తినేసేయి, మాంసం కూర తినేసేయి, ఇష్టం వచ్చిన ఫుడ్ తినేసేయి, మంచి పదార్థాలు తినండి. మంచి పదార్థాలు ఇందులో తిన్నవి కూడా ఉంటాయి. తినాల్సినవన్నీ తినండి. దేవుడు చెప్పినవి అన్నీ తినండి. మరి ఇక తిన్న తర్వాత ఎక్కువైన తర్వాత ఏమొస్తాయి? నిండిపోయిన తర్వాత ప్రవర్తన ఎలా ఉంటుంది? ఆ తర్వాత మనం ఎలా కనిపిస్తాం? ఆ తర్వాత మనలో ఏం మార్పులు కనబడతాయి? జాగ్రత్తగా పరిశీలించాలి, జీవించాలి. ఎందుకంటే కోల్పోకూడదు. ఏం కోల్పోకూడదు? ఆశీర్వాదాన్ని కోల్పోకూడదు. ఆ శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క వాగ్దానాలు మనం ఏం కోల్పోకూడదు. దేవుడు మనకు వాగ్దానాలు చేశాడండి. ఈరోజు ఆరాధించి వెళ్ళిపోవటం అనుకుంటున్నారా మీరు? ఈరోజు ఆరాధించి వెళ్ళిపోతే ఇంతేనంటారా? కాదండి. ఈరోజు దేవుని వాక్యం మనం ఏదైతే వింటున్నామో అది ఖచ్చితంగా మన జీవితంలో నెరవేర్పు అవుతుంది. దేవుడు నెరవేరుస్తాడు. అది ఎలా ఉంటే నెరవేర్పును మనం చూస్తామో ఈరోజు దేవుడు మనకి ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. ఈరోజు మనము కళ్ళారా మన జీవితంలో ఆశీర్వాదాలు చూడాలంటే ఖచ్చితంగా మన జీవితంలో దేవుడు చెప్పిన వాక్యానుసారంగా మన జీవితాలు మనము జీవించగలగాలి. అలా జీవించగలిగే వాళ్ళు మాత్రమే ఖచ్చితంగా వారి జీవితంలో ఆశీర్వాదాలని, కుటుంబాల ఆశీర్వాదాలని చూడగలుగుతారు. ఈరోజు ఇలా అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా ఆ ఇద్దరు స్త్రీలను గురించి వింటూ ఉంటే ఎంత బాధ అనిపిస్తుంది, ఎంత సిగ్గు అనిపిస్తుంది. ఎలా జీవించారు వాళ్ళ జీవితాలు? అలాంటి శరీరాలను ఏం చేయకూడదు? పరుచుకోకూడదు. ఇంకా అదే అపవిత్రత అంటే అదే కాదండి. ఇంకా నోట్లోంచి ఏం మాట్లాడతాం మనం? బూతులు మాట్లాడిన కూడా మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఏం ఆలోచన చేస్తాం? దురాలోచనలు చేస్తూ ఉంటాం. ఇక్కడ వింటూ ఉన్నప్పుడు మనకి ఏ ఆలోచనలు రావు, కానీ తర్వాత ఎవరో ఒకరు కలుస్తారు కదా, ఎవరో ఒకరు మాట్లాడుతుంటారు కదా, ఆ మాటల మైకులో మనకేం ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి?
ఏ ప్రేరేపణలు వచ్చేస్తూ ఉంటాయి. అప్పుడు యోసేపును కూడా ఏం చేస్తుంది ఆవిడ? ప్రేరేపిస్తూ ఉంది. ఏం చేస్తుంది? ప్రేరేపిస్తూ ఉంది. పాపము చేయి. ఏం చేయమంటుంది? పాపం చేయి. అలా ఎంతో ఐదేను తోటలో ఆవ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తుంది? ఆవిడ్ని ప్రేరేపిస్తూ ఉంది. ఏం చేస్తూ ఉంది? ప్రేరేపిస్తూ ఉంది. అంటే వాళ్ళని ఏం చేయాలని? అపవిత్ర పరచాలని. వాళ్ళ మాయలో పడిపోయారు. అలా పడిపోయి ఏం చేశారు? వాళ్ళ జీవితంలో ఆశీర్వాదాన్ని కోల్పోయారు. చూడండి, దేవుని ఆశీర్వాదం వాళ్ళ జీవితంలోకి లేదు. ముందున్నట్లుగా వాళ్ళ జీవితాలు ఇప్పుడు లేవు. ముందున్న ఆనందం వాళ్ళ జీవితంలో ఇప్పుడు లేదు. ఎందుకని లేదు? ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉండాల్సిన వాళ్ళు ఒక్కసారి ఏమైపోయారు? ఇప్పుడు అన్నీ కోల్పోయారు. ఇంకా చాలా గడవని పరిస్థితులు, లేమిలోనికి దరిద్రతలోనికి వెళ్ళిపోతున్నారు. అంతకంతకి దిగజారిపోయే పరిస్థితులు ఎదురొస్తున్నాయి. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకన్నీ మారిపోతూ ఉన్నాయి? ఎందుకు ఈ శాపం వచ్చింది? దానికి కారణం దేవుడు చెప్తున్నాడు వినగలిగితే. ఎందుకు వచ్చింది? నీ శరీరంలోనికి అపవిత్రత వచ్చింది. దాని మూలంగానే ఏమొస్తున్నాయి? ఇప్పుడు ఈ చిక్కులు వస్తున్నాయి, ఈ ఆటంకాలు వస్తున్నాయి, ఈ వ్యతిరేకతలు వస్తున్నాయి, ఈ అవమానాలు వస్తున్నాయి, నిందలు వస్తున్నాయి. మరి ఏం చేయాలి ఇప్పుడు మనం? వీటన్నిటిని దాటాలంటే ఏం చేస్తే మనం బయటపడతాం? అందుకని అదిగో ఆ స్వరం వినబడుతుంది. దేవుడు ఆ స్వరంతో మనతో మాట్లాడుతున్నాడు. పాపులను రక్షించడానికి ఈ లోకానికి ఎవరు వచ్చారంట? యేసయ్య వచ్చాడు. ఏం భయపడాల్సిన, సిగ్గుపడాల్సినటువంటి, దాచుకోవాల్సిన, కప్పుకోవాల్సిన పని ఏమి లేదు. ఈరోజు దేవుని ఎదుటికి వచ్చి నీ జీవితం ఎలాంటిదో దేవుని సన్నిధిలో నీ ఒప్పుకోగలిగినట్లయితే అదిగో జక్కయ్య వచ్చేసాడు. ఆ స్వరాన్ని వినే ఇక తన పాత జీవితాన్ని అంతటినీ కూడా విడిచిపెట్టేయడానికి, అతడు నూతనంగా జీవించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. సిద్ధపడి దేవుని ఎదుటికి వచ్చి అంటున్నాడు, అయ్యా నేను ఎవరికి అన్యాయం చేశానో, ఎవరికి కీడు చేశానో, ఎవరిని దగ్గర దోచుకున్నానో వాటన్నిటిని ఏం చేస్తున్నాను? ఈ దినము మరలా సరి చేసుకుంటున్నాను అన్నాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఎవరికి ఎంత మంచి మనసు వస్తుందో, ఎవరింత మంచి ఆలోచన చేస్తారో, తమ పాత జీవితాన్ని విడిచిపెట్టేసి నూతనమైన జీవితాన్ని జీవించాలని ఆలోచన చేస్తారో అటు వారితో దేవుడు చెప్తున్నాడు, జక్కయ్యా నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. స్తోత్రాలు చెల్లిద్దాం. ఏం కావాలమ్మా నీకు? వాక్యాన్ని వింటున్న నీ మనసులో ఏం కోరుకుంటున్నావు? ఏం కావాలి తాపత్రయపడుతున్నావు అని దేవుడు మాట్లాడుతూ మనందరికీ నీ కూడా దేవుడు పిలుపునిచ్చి అంటున్నటువంటి మాట ఏంటి తెలుసా? ఆ ఇంటికి రక్షణ వచ్చింది. నీ ఇంటికి రక్షణ కావాలంటే నీవు కూడా అపవిత్రమైనటువంటి జీవితాన్ని ఏం చేయాలి? ఇప్పుడే విడిచిపెట్టేయాలి. ఆ అపవిత్రత నీలో ఉన్నంతసేపు నీకు ఉండదు, సుఖము ఉండదు. సుఖం ఎందుకు వెళ్ళిపోయిందంటే అపవిత్రత ఉన్నందువల్ల. అపవిత్రత ఉన్న చోట ఏముండదు, సుఖము ఉండదు. ఎంత ప్రార్థన చేసినా ఉండదా? ఎంత ప్రార్థన చేసినా జవాబు రాదా? అపవిత్రంగా ఉన్నంతసేపు మనకేమి రాదు, జవాబు రాదు. దేవుడు మాట్లాడాడో, దేవుడు నీతో నాతో మాట్లాడాలంటే ఈరోజు మనం ఏం చేయాలి? పవిత్రంగా ఉండడానికి ప్రయత్నము చేయాలి. జక్కయ్య ఏం చేశాడు? ఆ రోజు తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఈరోజు మనం కూడా ఏం చేయాలి? ఆ పవిత్ర జీవితాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. పవిత్రంగా ఉండడానికి మనల్ని సిద్ధము చేసుకోగలిగినట్లయితే జక్కయ్యతో దేవుడు మనసారా అన్నాడు, జక్కయ్యా నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. ఎంతమంది కోరుకుంటున్నారు నా ఇల్లు సంతోషంగా ఉండాలి, మేమంతా సంతోషంగా ఉండాలి? ఎంతమందికి ఆశ ఉంది? ఈరోజు అలా ఉండాలంటే ఈరోజు మనమే మన కుటుంబాన్ని ఏం చేసుకోవాలి? బాగు చేసుకోవాలి. మన ఇల్లు బాగుపడితే ముందు బాగుంటుంది. ఏ ఇల్లు? శరీరం అనే ఇల్లు. ఈ ఇంట్లో యేసయ్య ఉండాలి. ఈ ఇంట్లో యేసయ్య వెళ్ళిపోకూడదు. ఈ ఇల్లు యేసయ్యకి ఇచ్చేస్తే ఈ ఇంటిని దేవుడు ఏం చేస్తాడు? బాగు చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇక ఈ ఇంటి ద్వారా ఇంటిలో ఉన్న వారందరికీ ఏమొస్తుంది? రక్షణ వచ్చింది, క్షేమం వస్తుంది. ఒబేదేదే మిల్లంతా కూడా ఏమైపోయింది? ఆశీర్వదింపబడింది. పాత నిబంధన గ్రంథకాలంలో కూడా మందస్సం ఉందంట. ఆ ఇంట్లో ఏముంది?
మందసం. మన మందసం ఎక్కడుంది? ఎక్కడ పెట్టారు మందసం? మందసం ఉందా లేదా? అసలు మీకు ప్రార్థన ఉందా? ఆరాధన ఉందా? దేవునితో సహవాసం ఉందా? దేవునితో సంబంధం కలిగినటువంటి కుటుంబం అయితే బాగుంటుంది. అలా ఉండగలిగిన వారి జీవితంలో జరగబోయే కార్యాలను దేవుడు మరి మీకు జ్ఞాపకం చేస్తున్నటువంటి ఉద్దేశం ఏంటో తెలుసా? అలా మీరు కూడా మీ కుటుంబాలు ఏం చూడాలి? క్షేమాన్ని చూడాలి. ఒబేదేదే మీ ఇంట్లో ఏం చూస్తున్నారు? క్షేమాన్ని. మీ ఇంట్లో కూడా ఏం కావాలి? క్షేమం కావాలి. అప్పుడు ఇంటిలో ఉన్న వాళ్ళు ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా ఉన్న ఇంట్లోనికి ఎవరు వస్తారు? యేసే వస్తాడు. అపవిత్రంగా ఉన్న ఇంట్లోంచి ఎవరు వెళ్ళిపోతారు? యేసే వెళ్ళిపోతాడు. ఈరోజు పవిత్రత, అపవిత్రత అనే ఆ రెండు పదాలని జాగ్రత్తగా పరిశీలించి అపవిత్రంగా ఉంటే మంచిదా, పవిత్రంగా ఉంటే మంచిదా ఆలోచించుకోమని దేవుడు మనకేమి ఇచ్చాడు? అవకాశాన్ని ఇచ్చాడు. అలా అవకాశాన్ని ఇచ్చినప్పుడు ఆలోచన చేసి చక్కగా ఒక మంచి నిర్ణయం తీసుకుని, ప్రభువా ఇక ఈ సుఖం లేని జీవితం నాకు వద్దు, ఏ అపవిత్రమైనటువంటి జీవితం నాకు వద్దు అన్నట్లయితే మరి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనల్ని కనికరించి చక్కగా మన కుటుంబాలను కూడా సమృద్ధిగా ఆశీర్వదించాలని ప్రార్థన చేసుకుందాం. శుద్ధుడా మీకు వందనాలు యేసయ్య, కృతజ్ఞతలు చెల్లిస్తూ వందనాలు చెల్లిస్తూ ఈరోజు ఇదిగో ప్రభువా అపవిత్రత ఆశీర్వాదాన్ని ఇవ్వదు. అపవిత్రంగా ఉంటే ఏ విధంగానూ ఆశీర్వాదాలు చూడలేమని దేవా నీవు మాతో మాట్లాడావు. ఈరోజు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈరోజు ప్రేరేపించబడి ఆయా జీవితాలు మార్చుకోవడానికి, బ్రతుకును మార్చుకోవడానికి, సరిచేసుకోవడానికి ఇంకా అవకాశాన్ని ఇచ్చినందుకు నీ బిడ్డలు ప్రభువా సిద్ధపడుతూ ఉండగా ఒక్కొక్కరితో కూడా ప్రభువా అయా ఇది ఒక్కొక్క ప్రార్థన కూడా మీరు అంగీకరించి జకే ఇంటికి వెళ్ళి రక్షణనిచ్చినట్లుగా ఒబేదేదా మీ ఇంటి వారందరూ ఆశీర్వదింపబడినట్లుగా ఈ వాక్యాన్ని వింటూ సరిచేసుకుంటున్న వారి ఇల్లు ఆశీర్వదింపబడినట్లుగా, రక్షించబడినట్లుగా, క్షేమాన్ని చూచినట్లుగా ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్.